యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మరి ఇప్పుడున్న స్థానిక సేవకుడికి, అలాగే నేను ప్రత్యేకంగా రాత్రి ఇక్కడికి రావడానికి గల కారణం మరి ఉమానేయులు గారు వారు నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించుంటారు. మీలో చాలామందికి నేను తెలిసి ఉండకపోవచ్చు, కొంతమందికి తెలిసి కూడా ఉండవచ్చు. బహుశా మాది నిడుపురోలే, కొంచెం లోపలికి వెళితే మహాత్మా పూలే నగరం అంటారు, అక్కడ ఒక చిన్న మందిరం ఉంది. అక్కడ మా నాన్నగారు దైవజనుడు సుధాకర్ పాఠకర్ గారు వారి పరిచర్య కొనసాగించి వారు మహిమలోనికి వెళ్ళినప్పటి నాటి నుండి 2018 సంవత్సరం నుంచి నేను పరిచయంలో ఉంటాను. అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఒక మరి వైద్యుడిగా కూడా, ఒక డాక్టర్గా కూడా నా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలుసుకోవడం. మరి పుట్టినరోజు అని చెప్పారు అబ్బాయి దగ్గర. ఏం పేరు అబ్బాయి? దేవవర్ధన్. 5 సంవత్సరాల నుండి 6వ సంవత్సరంలోకి వెళ్ళాడు. మరి మనసారా నిండారుగా దేవుడు ఆ బిడ్డని, అలాగే బిడ్డ యొక్క తల్లిదండ్రులను కూడా హృదయపూర్వకంగా దేవుడు ఆశీర్వదించి రానున్న దినాల్లో ఆ బిడ్డ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ప్రభు కృప ఆ బిడ్డకు తోడై ఉండుగాక. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్తారు ఆమేన్. హల్లెలూయా. మంచిది. వాక్యంలో నుండి ఒక 2 మాటలు నేను చూపించి నేను ఈ యొక్క సందేశాన్ని ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి హల్లెలూయా. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. అక్కడ మొదటి మాట ఒకసారి మీరు చదివి వినిపించగలరు. యాకోబు తన కుమారులను పిలిపించి ఇలా అన్నారు, మీరు కూడా రండి, తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. యాకోబు తన సంతతిని ఆశీర్వదించేటువంటి ఒక సమయం ఆసనమైంది. ఎందుకయ్యానంటే భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడా ఒకానొక సందర్భంలో చనిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. భూమి మీద నిరంతరము నేను జీవించగలను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా ఉండలేరు. అలానే మానవుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి దశలు ఉంటాయి. పుట్టిన నాటి మొదలుకొని బాల్య దశ అయిపోయిన తర్వాత కొంచెం పెద్దవాడైనప్పుడు పిల్లవాడిగా ఎదిగేటువంటి దశ, మరి ఎదిగేటువంటి దశ అయిపోయిన తర్వాత యవన ప్రాయం అయిపోయిన తర్వాత వివాహం వచ్చేటువంటి దశ వస్తుంది. వివాహం చేసుకొని బిడ్డలు పుట్టిన తర్వాత నడిప్రాయం వస్తుంది. నడిప్రాయం అయిపోయి ఇక బిడ్డలు పుట్టిన తర్వాత వృద్ధాప్యం అనేది వస్తుంది. ఇలా కాలం అనేది కాలక్రమంలో అది ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మానవుడు కూడా కాలానికి అనుగుణంగా ముందుకు వెళ్ళిపోక తప్పదు. ఈరోజు 5 సంవత్సరాలు ఉన్నటువంటి 5 సంవత్సరాల నుండి మరి 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి మరి దేవ, ఆ బిడ్డ మరి ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇంకా 5వ సంవత్సరంలోనే ఉంటాడంటే ఉండడు. 15 సంవత్సరాలు అయిపోయి యవన కాలంలో ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అబ్బా మా అబ్బాయి మంచి యవనస్తుడిగా, మంచి బలమైనటువంటి యవనస్తుడిగా ఉన్నాడు, వీడు మంచి ప్రయోజకుడు అవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మానవుని యొక్క జీవితం ఆశీర్వదించబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందుకు వెళ్ళాలి అంటే సాధారణంగా
మనందరం కూడా చెప్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన గురించి రాయబడిన మాటలు ఏంటంటే, ఆయన మనుషుల దయందును దేవుని దయందును అలాగే మనుషుల దయ. ఏనాడు కూడా నేను దైవాత్మగా పుట్టాను, దేవుని యొక్క కుమారునిగా ఈ లోకానికి పంపించబడ్డాను, నాకు మానవుల యొక్క దయ అవసరం లేదని యేసుక్రీస్తు వారు అనుకోలేదు. పెద్దవారికి లాగానే ఆయన గౌరవం ఇచ్చాడు. అలాగే ఆయన ఎవరినైతే ప్రేమించాలో వారిని ఆ రీతిగానే ప్రేమించాడు. యేసుక్రీస్తు వారిలో అన్ని విధములైనటువంటి గుణాలని మనము చూడగలుగుతాం. ప్రత్యేకించి మరి ఈరోజు బిడ్డలు ఎదగాలి అని అంటే ప్రామాణికంగా ఒక ఇద్దరి ఆశీర్వాదాలు మనకు కావాలి. చెప్పండి, ఎంతమంది ఆశీర్వాదాలు కావాలి? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎంతమంది ఆశీర్వాదాలు? ఇద్దరు ఆశీర్వాదాలు మనకు కావాలి. మొదటిది, మనకి శారీరకంగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క దీవెనలు కావాలి. ఎవరి దీవెనలు కావాలి? తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా నా బిడ్డ బాగుండాలని చల్లగా ఆశీర్వదించారనుకోండి, వారి యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయి అనుకోండి, నిరంతరము దినదిన ప్రవర్తమానం చెందడానికి ఆ దీవెనలు ఆశీర్వాదాలే మనకు తోడ్పడతాయి. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. యాకోబు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి దేవుడు అనుగ్రహించినటువంటి సంతానం ఉంది. ఆయన యొక్క వృద్ధాప్య దశలో ఆయన బిడ్డల గురించి మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఒరే మీరందరూ కూడి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించి కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటా ఉన్నాను అని ఆయనకు ఉన్నటువంటి కొడుకులందరినీ పిలిపించుకున్నాడు. మీరు ఆ తర్వాత వాక్యం అంతా చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్కరిని ఆయన ఎలా ఆశీర్వదిస్తూ వచ్చాడో మీరు అక్కడ గమనించవచ్చు. 1-2వ వాక్యం దగ్గర నుంచి మీరు చూస్తే, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు యొక్క మాట వినండి. బిడ్డలందరిని పిలుస్తూ ఉన్నాడు. రూబేను అని పెద్ద కుమారుడిని పిలిచాడు. ఆ తర్వాత వచ్చే కుమారుణ్ణి అందరి కుమారుల్ని ఆయన పిలుచుకున్నాడంట. మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు నిండారులుగా మనస్ఫూర్తిగా బిడ్డల్ని ఆశీర్వదించేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? అలాగే తల్లిదండ్రుల దీవెనలు తీసుకునేటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయాలి, గమనించాలి. ఇప్పుడు తల్లి తండ్రి ఖచ్చితంగా ఒక టైం వచ్చిన తర్వాత వృద్ధులైపోతారు. అవుతారు కదా. వృద్ధాప్యం అనేది రాక తప్పదు కదా. మరి ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు బిడ్డలకు ఉన్నటువంటి వారు బాధ్యతను మరిచి, సరే బాధ్యత గురించి పక్కన పెట్టండి, కనీసం వాళ్ళు వృద్ధాప్యం ఉన్నటువంటి ఆ దశలో పక్కన కూర్చొని మాట్లాడేంత సమయం కూడా లేకుండా ఈనాటి క్రైస్తవుల బిడ్డలు కావచ్చు, లోకంలో ఉన్న బిడ్డలు కావచ్చు, అందరి బిడ్డలు అలానే ప్రవర్తిస్తూ ఉన్నారు. అవునంటారా కాదంటారా? మీరు పెద్దవారు, మీరు చెప్పాలి. అవునంటారా కాదంటారా? ఏందయ్యా అలా అడుగుతున్నాం, మేము కూడా చేసేది అదే కాంటారా? నిజం చెప్పండి. ఒక తల్లి ఉంది, ఒక తండ్రి ఉంది, మంచంలో పడి ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, నోట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉంది, ఆయన్ని చూడలేనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది, చేయాల్సినటువంటి కాలకృత్యాలన్నీ కూడా మంచంలోనే చేస్తూ ఉన్నాడు. అలాంటి తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి నిజంగా వాళ్ళ గర్భంలో నుంచి పుట్టినటువంటి బిడ్డలు ఎంతమంది వెళ్ళి దగ్గర కూర్చొని మాట్లాడగలుగుతున్నారు వాళ్ళతో? ఆలోచించాల్సినటువంటి విషయం కదా. అవునంటారా కాదంటారా? మీరు మరీ అంత పచ్చిగా నిజాలు మాట్లాడకూడదయ్యా అంటారు. నిజమే కదా నేను చెప్తున్నటువంటిది. మరి 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 వీరిని కనుక మీరు ప్రతి ఆదివారం పూట వెళ్ళి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి చెప్పండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి? మేము దేవుణ్ణి, నీ పక్కన నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని నువ్వు చేరదీసి దగ్గర తీసుకొని మాట్లాడలేని నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఇంక నేను ఎలా నమ్మేది? తల్లినే ప్రేమించలేని వారు, తండ్రినే గౌరవంగా చూడలేని వారు,
తల్లిదండ్రుల యొక్క చనువు, తల్లిదండ్రుల యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలి అన్నా కూడా ఆలోచించేటువంటి వారు. నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, ఎదిగిపోయాను, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక కలెక్టర్ స్థాయిలోనో, డాక్టర్ స్థాయిలోనో, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను, నాకు ఇంక తల్లి దీవెనలు తండ్రి దీవెనలు అవసరం లేదు అని అనుకుంటారా? ఎంత ఎదిగినా కూడా తల్లి తండ్రి దీవెన కనుక మనకు లేకపోతే, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామనంటే తల్లిదండ్రుల యొక్క దీవెనలు మనకు రాదు. మరి యాకోబు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ సందర్భంలో తన కుమారులందరినీ పిలుస్తూ ఉన్నాడు. వారు ఎంత పెద్దవారైనా కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు మీరు గమనిస్తే కొంతమంది బిడ్డల్ని పేరు పెట్టి పిలిచినా కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అరే అన్నావు అనుకో, ఏదమ్మా నన్ను అరే అంటావేంటి, నేను ఎంత పెద్దోడిని అయిపోయింది తెలుసు నీకు, ఇప్పుడు వచ్చే అంటావేంది, నువ్వు వచ్చే అంటావేంది, నువ్వు ఎవరిలో నుంచి వచ్చావు? నువ్వు వచ్చింది ఆమెలో నుంచే కదా, నువ్వు వచ్చింది ఆయనలో నుంచే కదా. వాళ్ళే నిన్ను అరే ఒరే ఏమ్మ చెయ్యి అని పిలిచే అంత స్వతంత్రం వాళ్ళకే లేకపోతే మీరు ఒకసారి ఆలోచించి, యాకోబు పేరు పెట్టి బిడ్డలందరినీ పిలుస్తూ ఉన్నాడట. అందరి గురించి నేను చెప్పను, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి నేను మీకు చెప్తాను. 27వ వాక్యం దగ్గర నుంచి మీరు చదవాలి. ఆ పై వాక్యంలో నుంచి కూడా చదవచ్చు. 24 యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దీవెన వలనను, పైనుండి మింటి దీవెనల వలనను, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను, స్తనముల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకున్నటువంటి కుమారులందరిలో కూడా యోసేపు అనబడి ప్రత్యేకించబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని పిలిచి అంటున్నాడు కదా, నీవు తల్లి యొక్క దీవెనలతో, తల్లి అని అక్కడ మెన్షన్ చేయలేదు కానీ, అక్కడ రాయబడలేదు కానీ, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంటుంది 25వ వాక్యంలో, స్తనముల దీవెనలతో. అంటే తల్లి యొక్క రొమ్ములో నుంచి వచ్చేటువంటి దీవెనలు, తండ్రి యొక్క రొమ్ములో నుంచి వచ్చేటువంటి దీవెనలు. తల్లి రొమ్ము దేనికి సాదృశ్యంగా ఉందనంటే ఆహారాన్ని పంచి బలాన్ని ఇచ్చేటువంటి దానికి తల్లి యొక్క స్తనములు అంటే తల్లి యొక్క రొమ్ము పాలు సాదృశ్యంగా ఉంది. తండ్రి యొక్క రొమ్ము దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే దగ్గరకు తీసుకొని హత్తుకొని ఆదరించేటువంటి దానికి తండ్రి యొక్క స్తనములు అంటే తండ్రి యొక్క రొమ్ము సాదృశ్యంగా. తల్లి దీవెనలు, తండ్రి దీవెనలు, పైనుంచి వచ్చేటువంటి దీవెనలు, క్రింది దాగి ఉన్నటువంటి అగాధ జలముల యొక్క దీవెనలు, సమృద్ధి దీవెనలతో, సర్వశక్తుని యొక్క దేవుని దీవెనలతో నీవు నింపబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు తండ్రి. మరి ఈరోజు దేవ వర్ధన్ ఈ బిడ్డ పట్ల ప్రత్యేకించి మనందరం ఇక్కడ చేరాం, ప్రార్థన చేసి ఆ బిడ్డను ఆశీర్వదించడానికి. దేవుని దీవెనలు ఆ బిడ్డకు అందించబడతాయి. అయితే తల్లి తండ్రి యొక్క దీవెనలు మనస్ఫూర్తిగా వారు ఆ బిడ్డ మీద ఉంచగలిగితే ఆ బిడ్డ దినదిన ప్రవర్తమానం చెంది రాబోయే కాలంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి బిడ్డగా ఆ బిడ్డ మనస వాచ నిలబడాలి అని ఆ తల్లిదండ్రులు దీవించాలి. మొదట ఇప్పుడు వీరిని ఇశ్రాయేలు సంతతి అంతటిని మొదటికి ఎవరు దీవించారు? వాళ్ళ తండ్రి దీవించారు. అలాగే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయాన్ని మనం గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం మొదటి నుంచి మీరు గమనించినట్లయితే అది 2వ మాట. దైవజనుడైనటువంటి మోషే మృతి నందక మునుపు ఇశ్రాయేలీయులను ఏం చేశాడంట? దీవించినటువంటి విధము ఇది. యెహోవా సీనాయి నుండి వచ్చెను, శేయూరులో నుండి వారికి ఉదయించెను,
ప్రకాశించను అని ఆయనగా అందరినీ పిలుస్తూ ఉన్నాడు. 6వ వాక్యం దగ్గర నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే రూబేన్ని పిలుస్తాడు, షిమ్యోన్ని పిలుస్తాడు, లేవీని పిలుస్తారు. అలా ఒక్కొక్కరి వారి గోత్రాలు చొప్పున దైవజనుడైనటువంటి, అక్కడ మొట్టమొదటి మాట చదువుతాం, దైవజనుడైనటువంటి మోషే. మొదటిగా ఎవరు దీవెనలు ఇచ్చారు పిల్లలకి? చెప్పాలి మీరు. ఎవరు దీవెనలు ఇచ్చారు? తండ్రి. శారీరకంగా జన్మనిచ్చినటువంటి తండ్రి దీవించాడు బిడ్డల్ని. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు సంతతి ఆ రీతిగా ఆశీర్వదించబడడానికి గల కారణాల్లో ప్రాముఖ్యమైనటువంటి రెండవ కారణం ఏంటయ్యానంటే దైవజనుడు యొక్క దీవెనలు ఇశ్రాయేలు సంతతి మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు నిజంగా దైవజనుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదో ప్రార్థన పెట్టుకోవాలి కాబట్టి, బర్త్డే కాబట్టి, బిడ్డని ఎవడో ఒకడో వచ్చి ప్రార్థన చేయాలి కాబట్టి మేము ఈ ప్రార్థన పెట్టుకున్నామంటే సరిపోదు. కానీ మనందరం నమ్మాలి. ఏమని నమ్మాలా? దైవజనులు, దేవుని సేవకులు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులుగా మీరు వారిని లెక్క వేయమాకండి. దైవజనులు అనంటే దేవుని ద్వారా నిర్మితమైనటువంటి, దేవుని ద్వారా నిర్ణయించబడినటువంటి, దేవుని ద్వారా ఆశీర్వాదం నుండి అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తే దైవజనుడు అనబడినటువంటి వ్యక్తి. మరి ఆ దైవజనుని యొక్క దీవెనలు ఇశ్రాయేలీయుల యొక్క సంతతి మీద ఉంది కాబట్టి ఈరోజు ఇశ్రాయేలీయుల యొక్క సంతతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు మన బిడ్డలు కూడా, మరి ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ కాలంలో చాలామంది ఆడపిల్లలు కావచ్చు, మగబిడ్డలు కావచ్చు, సంతానము లేక బాధలు పడుతూ ఉన్నారు. సంతానం అనేది విస్తరించబడట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతూ ఉంది. ఆ కాలంలో చూసినట్లయితే ఒక్కొక్కరికి కనీసం 4-5 పిల్లలు ఉండేవారు. అవునంటారా కాదంటారా? 6. మా అమ్మోళ్ళు అయితే 9 మంది, ఇద్దరు చచ్చిపోయారు, 7 ఉన్నారు మా అమ్మోళ్ళు. మా నాన్న వాళ్ళు అయితే 5-4, వాళ్ళ నాన్న వాళ్ళు అయితే 12 మంది. అలా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే పిల్లల్నే ఆస్తుల్లాగా, బిడ్డలనే ఆస్తుల్లాగా కని పెంచి స్తోమత ఉన్నా లేకపోయినా వారి స్తోమతకు మించి చూసుకున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఒక్కడిని కానీ పెంచలేకపోతూ ఉన్నారన్నమాట. ఒక్కడిని కని, ఇద్దరిని కని వాళ్ళ బాధ్యతల్ని తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకయ్యారంటే వారికి దైవజనుని యొక్క దీవెనలు లేకపోవటమే కారణం. ఏ దీవెనలు లేవంట? చెప్పాలి. ఏ దీవెనలు లేవు? దైవజనుని యొక్క దీవెనలు లేవు. ఈరోజు దైవజనుని యొక్క దీవెనలు నీ గర్భం మీద ఉంటే, నీ గర్భమున పుట్టిన వారి మీద ఉంటే, వారికి సంతానం లేకుండా ప్రభు కృప తోడయుండి దినదినాభివృద్ధిని బట్టి వారి సంతానాన్ని ప్రభువు ఇసుక రేణువుల వలె ఆశీర్వదించునుగాక. ఆమేన్. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనకి ప్రామాణికంగా కావాల్సినటువంటి దీవెనలు 2 ఉన్నాయి. ఒకటి తండ్రి తల్లి యొక్క దీవెన. తండ్రి వేరు తల్లి వేరు కాదు. తండ్రి లేకుండా తల్లి లేకుండా, తల్లి లేకుండా తండ్రి లేకుండా బిడ్డలు లేరు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క దీవెనలు మనకు ప్రామాణికంగా కావాలి. ఏ దశలో కావాలి? ప్రతి దశలో కావాలి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి, నేను స్కూల్కి వెళ్ళే నాటి దగ్గర నుంచి నాకు గుర్తున్నంత వరకు ప్రతిరోజు నన్ను పిలిచి నా చేయి మీద, నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి స్కూల్కి పంపించేవాడు. ప్రార్థన లేకపోతే ఆ రోజు స్కూల్కి వెళ్ళను, అంతే. దాన్ని ఒక అలవాటుగా చేసేసుకున్నాను. కనుక ఈరోజు ఇంతటి స్థాయిలో ప్రభు నన్ను నుంచి దీవించి ఆశీర్వదించారు అంటే ఆనాడు మా తండ్రి నాకు ప్రార్థన చేసి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంతమంది నిజంగా తండ్రులు తల్లులు బిడ్డల కోసం ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది దైవజనుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఫలానా దైవజనుడు అంటే ఇలా ఉంటాడు, దైవజనుని యొక్క ఆశీర్వాదాలు ఇలా ఉంటాయి అని బిడ్డలకు నేర్పించగలుగుతున్నాం? బిడ్డలు ఎదగాల్సినటువంటి మార్గాన్ని వారికి తప్పక మనము నేర్పించాలి. వాడు పెద్దవాడైన దాని నుంచి తొలగిపోకుండా ఉంటాడు. క్రైస్తవ్యం, ప్రార్థన, విశ్వాసం, వాక్యము, ఇవన్నీ పరిచర్య, ఇవన్నీ బిడ్డలకు నేర్పించగలగాలి.
ఇవన్నీ బిడ్డలకి మనం ఎప్పుడైతే ఇవ్వగలమో రాబోయేటువంటి తరంలో గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే ప్రార్థన కరువు అయిపోయింది, ఇప్పటికే విశ్వాసం కరువు అయిపోయింది. విశ్వాసులు అనబడిన వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే పేరుకే విశ్వాసులు ఉంటున్నారు, పేరుకే ప్రార్థన పరులు ఉంటున్నారు. మీ అందరికీ నేతి బీరకాయలు తెలుసా? తెలియదు. నేతి బీరకాయలు తెలుసా? దానిలో నెయ్యి ఉంటుందా? విశ్వాసులు కూడా అట్టనే ఉంటారు. అమ్మాయికి తెలియదు అనుకోండి నేతి బీరకాయ అని ఉంటుంది. దాని పేరు నేతి బీరకాయ, కానీ దానిలో నెయ్యి ఉండదు. అట్లనే విశ్వాసులు రాబోయేటువంటి తరంలో అలా తయారైపోతున్నారేమో అనే భయం సేవకుల్లోకి వచ్చేసింది అన్నమాట. ఎందుకయ్యా అంటే సేవకునిగా ఉన్నవాడు ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి, ప్రతి పిల్లోడి దగ్గరికి వెళ్ళి ఇది ప్రార్థన రా, ఇది విశ్వాసం రా, ఇది వాక్యం రా అని చెప్పలేడు. ఎవరు చెప్పాలా? తల్లిదండ్రులకు ఉన్నవారే బిడ్డలకు చెప్పాలి. కాబట్టి బిడ్డలు ఎదుగుదలలో ప్రామాణికంగా 2 దీవెనలు ఉంటాయి. ఒకటి తల్లిదండ్రుల యొక్క దీవెనలు, 2 దైవజనుని యొక్క దీవెనలు. ఆ 2 దీవెనలు ఉంటే వాళ్ళు ఎలా ఉంటారో ఒక్క వాక్యం చూపించి నేను ముగిస్తాను. మీరు ఏజ్కేల్ గ్రంథంలోకి రండి. ఏజ్కేల్ గ్రంథం 47వ అధ్యాయం 9వ వాక్యం దగ్గర నుంచి 8వ వాక్యం దగ్గర నుంచి చదవండి. ఏజ్కేల్ గ్రంథము 47వ అధ్యాయం 8వ వాక్యం దగ్గర. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగిపోతాయి. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లుగాను, చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. ఒక చోట జీవం లేదనుకోండి, తల్లి దీవెన, తండ్రి దీవెన, దైవజనుని యొక్క దీవెన పొందినటువంటి వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో అక్కడ మరణంలో నుండి జీవాన్ని దేవుడు తెస్తాడు. జీవం అనేటువంటి దాన్ని దేవుడు ఇస్తాడు. ఆశీర్వాదం లేని చోట, కరువు లేని చోట ఈ బిడ్డ ఎక్కడైతే నిలబడతాడో కరువు కొట్టివేయబడి ఆశీర్వాదముతో, సమృద్ధితో దేవుడు ఆ చోటుని నింపుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. యాకోబు సంతతిలో యోసేపు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా. యోసేపు అనబడిన ఆ వ్యక్తిని తండ్రి దీవించాడు కదా. యోసేపు అనబడిన ఆ వ్యక్తిని దైవజనుడు దీవించాడు కదా. ఆ వ్యక్తి ఈరోజు ఐగుప్తు అనబడిన ఒక దేశంలో ఉన్నాడు. 7 సంవత్సరాలు కరువు ఉంటే ఆ 7 సంవత్సరాలుగా లోకమంతా కరువు ఉందంట. ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కరువు లేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. యోసేపు అనబడిన వ్యక్తి మీద ఎవరి దీవెనలు ఉన్నాయి? తండ్రి దీవెనలు ఉన్నాయి. యోసేపు అనబడిన వ్యక్తి మీద ఎవరి దీవెనలు ఉన్నాయి? దైవజనుని యొక్క దీవెనలు ఉన్నాయి. యోసేపు అనబడిన వ్యక్తి మీద ఎవరి దీవెనలు ఉన్నాయి అయ్యారంటే సర్వశక్తి గల దేవుని దీవెనలు ఉన్నాయి. అంచేత లోకమంతా కరువు ఉందంట, కానీ ఐగుప్తులో కరువు లేదు. ఈరోజు మన బిడ్డలు ఎక్కడైతే ఉంటారో అక్కడ కరువు ఉండకూడదు. ఈరోజు మన బిడ్డలు ఎక్కడైతే నిలబడతారో అక్కడ ఆశీర్వాదం ఉండాలి. ఇదిగో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బిడ్డ భవిష్యత్తులో ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ కేవలము సమృద్ధి, ఆశీర్వాదం, జీవము నిరంతరం ఉండునుగాక. ఆమేన్. ఆ నది గురించి మీరు చదివారు కదా. ఆ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ సమస్త జలచరములు బ్రతుకుతున్నాయి అంటారు. ఆ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ సమస్త జీవకోటి రాశి బ్రతుకుతుందంట. ఆ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ సమస్త జీవము, అన్ని చేపలు, అన్ని జీవములు బ్రతుకుతున్నాయి అనంట. చెడుగా ఉన్న నీరు మంచిగా మార్చబడుతుంది. సముద్రంలో ఉన్న చెడిపోయినటువంటి నీరు మంచి నీటిగా మారిపోతుందంట. ఆ నది ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ అంతా మంచి మాత్రమే ఉంది అంటూ ఉంటారు కదా. మా ఓడు మంచోడే, మీ ఓడు వచ్చాడే, మీ ఓడు రాలేదు, మా ఓడు ఏమైపోయాడు? తప్పు మా ఓడిలో లేదు, మా ఓడు మంచోడు. చెడిపిందంత ఎవడు?
అంటారు కదా, తండ్రుల గురించి పక్కన పెట్టండి, తల్లులు మెయిన్గా చెప్పే మాట ఇదే. సార్ ప్రిన్సిపల్ గారు పిలిచి, ఏమంటే మీ యోడు బొత్తిగా మాట్లాడట్లేదండి, మీ యోడు ఇష్టం. వీడి గురించి వచ్చినాయి కంప్లైంట్లు ఏమన్నా, బొడ్డోడు గురించి రాలేదా? దేవుడికి ఇష్టం వస్తాయి కంగారు పడ మాకండి, వస్తాయి. అలా అన్నారు అనుకోండి, ఏమంటాం మనం వెళ్ళి, సార్ మా వాడు చాలా మంచివాడండి, ఆ 2 వీధుల పక్క నుంచి నవీన్ అనేవాడు ఒకడు వస్తాడు, లేదా ప్రవీణ్ అనేవాడు ఒకడు వస్తాడు, విజయ్ అనేవాడు ఒకడు సైకిల్ వేసుకొని వస్తాడా, ఆడు రాగానే ఈడు బయటికి వెళ్ళిపోతాడండి, ఆడి సైకిల్ ఎక్కుతాడండి, వెళ్తాడండి, ఆడు ఏ సహవాసం చేస్తున్నాడో మాకు తెలియట్లేదండి. మావాడైతే పుట్టుకతోనే మంచోడు, పుట్టుకతోనే జన్మతహా మావాడు అసలు పరిశుద్ధుడండి. నిజం అనేక మనం చెప్పేది మన బిడ్డల గురించి. ఇంటర్నల్గా తెలుసు, మీ వాడు ఎట్టంటాడు నీకు కూడా తెలుసు. లోపల బయటికి చెప్పుకునేదేంటి, తల్లి ఎంత పెద్దదైనా, బిడ్డ గజదొంగ అయినా సరే, గజ దొంగ అయినా సరే, తల్లి ఏం చెప్పింది, మావాడైతే అట్ట అబ్బే మావాడై నో, మావాడు అసలు అయ్యి. ఎందుకనంటే తల్లిలో ఉన్నటువంటి ఆవేదన బిడ్డలకి, చిన్న బిడ్డలకి, పెద్ద బిడ్డలకి, బిడ్డలైన వారికి ఎప్పటికీ తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ అర్థం కాదు. తల్లి ప్రేమ కానీ తండ్రి ప్రేమ కానీ వారు మన కొరకు చేసినటువంటి త్యాగాలు కానీ ఎప్పటికీ అర్థం కావు, అర్థం చేసుకోకూడదు కూడా, అర్థం చేసుకోలేము కూడా. ఎందుకంటే ఒక తల్లి ప్రేమలో, ఒక తండ్రి ప్రేమలో మాత్రమే నిస్వార్థం అనేటువంటి మనసు దాగి ఉంది. కాబట్టి తల్లిని తండ్రిని, మరి బిడ్డ, ఎదుగేటువంటి బిడ్డ, ఈ బిడ్డే కాదు, దేవుని బిడ్డలుగా ఉన్న మనందరం కూడా తల్లిదండ్రులను గౌరవిద్దాం, వారిని ప్రేమిద్దాం, వారు బ్రతుకున్నప్పుడే వారిని జాగ్రత్తగా చూసుకుందాం. అలాగే దైవజనుడిని గౌరవిద్దాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆ నది ఎక్కడికైతే ప్రవహిస్తుందో అక్కడ చెడుగా ఉన్న ప్రతి నీరు మంచిగా మారిపోవాలి. అలాగే మన బిడ్డలు, రాబోయేటువంటి తరం వారు ఎక్కడైతే నిలబడతారో, ఒకవేళ సమాజం అంతా చెడిపోయినా సరే మన బిడ్డలు వెళ్ళి నిలబడితే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మారిపోవునుగాక. ఆమేన్. ఆ రీతిగా ఈ బిడ్డ ఉండాలని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలవంతులుగా మార్చునుగాక. కళ్ళు మూసుకుని తల వంచి చిన్న ప్రార్థన చేస్తారు. మీరు కూడా ఆ బిడ్డ కోసం చిన్న ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధులమైన తండ్రి, ప్రేమ కలిగిన రాజాన్ని స్తోత్రాలు. కాలాలని, సమయాలను మీరు మీ స్వాధీనంలో ఉంచుకున్నారు తండ్రి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా జన్మించాలో, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎదగాలో, ముందుకు వెళ్ళాలో, ఆశీర్వదించబడాలో ప్రభువా, కాల నిర్ణయకర్తగా మీరు ఉండి సమాజమును, లోకమును, సర్వయుగములలో ముందుకు తీసుకుని వెళ్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో రాజా, నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకించి ఈ రోజున మరి చిన్న బిడ్డ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ దయా కిరీటాన్ని ప్రభా బిడ్డకి మీరు ధరింపజేసి దేవవర్ధన్ని మీరు జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభ, మా దయందును, మీ దయందును ఆ బిడ్డ ఎదిగి వర్ధిల్లి దినదినాభివృద్ధి చెంది ప్రభ, శారీరకంగాను, ఆధ్యాత్మికంగాను, మానసికంగాను, అన్ని విషయములలో, అన్ని రంగములలో ఈ బిడ్డను ప్రభ మీరు ఆశీర్వదించి నడిపించుకోమని వేడుకుంటూ ఉన్నాను. వారి తల్లిదండ్రులను బట్టి ప్రభా, మరి ఈ సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి తల్లిని, తండ్రిని దీవించండి ప్రభా. తల్లిదండ్రులను ఎందరైతే సన్మానిస్తారో వారు ఆశీర్వదించబడి ముందుకు వెళ్తారు అని చెప్పి నీ లేఖనం ద్వారా మాట్లాడి ఉన్నారు. ఒక్కొక్క మాట విన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభ మరి అర్థం చేసుకొని ఆ విధానంలో ముందుకు వెళ్ళగలిగే కృపదయించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రత్యేకించి దేవవర్ధన్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, శక్తి, బలము, జీవాన్ని, విశేషమైన నీ కృపనివ్వండి వేడుకుంటూ కూడా. ఇలాంటి జన్మదిన వేడుకలు అనేకమైనవి జరుపుకోవడానికి ఆశీర్వాదకరమైన మార్గంలో బిడ్డకు మీరు తోడేళ్ళు నడిపించమని, కృపాక్షేమములు వెంట వచ్చేలాగా చేసి అనేకమైన దయా కిరీటములు
దాచి ఉంచిన ప్రతి మేలు, కృప, ఆశీర్వాదం బిడ్డకు తోడుగా నుంచి నడిపించమని సమస్త మీ చేతులకు అప్పచెప్తూ మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి నేను స్తుతిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని, సేవకుడిని వారి కుటుంబాన్ని, చేరవలసిన ప్రతి సేవకుడిని వారి కుటుంబాలని, వారి పరిచయలను దీవించి ఆశీర్వదించమని, విస్తారమైన దీవెనలతో నింపమని మా ప్రియ ప్రభువు మీ ప్రియకుమారుడు రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక దేవుడు దీవించుగాక. హ్యాపీ బర్త్డే దేవుడు.